Good morning to everyone. Welcome back to the Vijita Rajkumar online classes for the MPHW medical and health related videos. Today I am going to discuss about the what are the deleted topics for the upcoming final practicals for the physiotherapy first year and second year vocational గ్రూప్స్ ఓకేనా. సో ఇదేంటో మనం ఆల్రెడీగా లాస్ట్ ప్రీవియస్గా నుండి మన ప్రీవియస్ వీడియోస్ నుండి కూడా మనము వి డిస్కస్ టు లైక్ ఏ వొకేషనల్ ఎంపీహెచ్డబ్ల్యూ గురించి డిస్కస్ చేసుకుని మోరల్ సిలబస్ ప్రాక్టికల్ అండ్ అలాంగ్ విత్ ద బ్రిడ్జ్ కోర్స్ ఓకే బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే ఆస్క్డ్ మీ మేడం ఫిజియోథెరపీ కూడా కొన్ని ఎంఎల్టీ డిలీటెడ్ టాపిక్స్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అని డిస్కస్ చేయండి మేడం రిక్వెస్ట్ చేశారు. ఫర్ దట్ రీజన్ ఓన్లీ సో ఐ వాంట్ టు ప్రిపేర్ దిస్ వీడియో ఫర్ స్టూడెంట్స్ ఓకేనా. ఫస్ట్ టైం చూసిన వాళ్ళతో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద టాపిక్. సో వొకేషనల్ ప్రాక్టికల్స్ క్వశ్చన్ బ్యాంక్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2020-21 ఫిజియోథెరపీ ఓకేనా. వొకేషనల్ కోర్సెస్లో అంటే వృత్తిపరమైన కోర్సులో ఓవరాల్గా ఇన్ అవర్ తెలంగాణ 70 కోర్సెస్ విల్ బీ దేర్. 70 కోర్సెస్ వొకేషనల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. అందులో మనం ఆల్రెడీ ఎంపీహెచ్డబ్ల్యూ గురించి డిస్కస్ చేసుకున్నాం అండ్ ఎంఎల్టీ ఓకే అండ్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి. సో మనము ఎంఎల్టీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియో ఏంటంటే ఎంఎల్టీ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ది ఫిజియోథెరపీ ఓకేనా. దీని యొక్క కోర్స్ కోడ్ అంటే 618. మీకు ఎంత కోర్స్ కోడ్ గురించి ఏం అవసరం లేదు, బట్ ఈవెన్ దో ఐ వాంట్ టు గివ్ దిస్ వన్ ఇన్ఫర్మేషన్. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఓకే, కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఓకేనా. ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ అంటే అకార్డింగ్ టు క్వశ్చన్ బ్యాంక్ ఇస్ నథింగ్ బట్ ఫర్ ది ఫైనల్ ప్రాక్టికల్స్ పర్పస్ యూ హ్యావ్ ట్రైడ్ ఆల్ ద క్వశ్చన్స్ అకార్డింగ్ టు క్వశ్చన్ బ్యాంక్. అంటే మీరు ప్రాక్టికల్గా మన బైపీసీ ఎంపీసీ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరికైతే ఉన్నాయో ప్రాక్టికల్స్ అందరూ కూడా మన ప్రాక్టికల్ రికార్డ్ సపరేట్గా వాళ్ళకు ఉంటుంది. అలాగనే మనకు క్వశ్చన్ బ్యాంక్ పరంగా ఏమైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీ హ్యావ్ టు రైట్ ఇన్ ప్రాక్టికల్ రికార్డ్. సో దిస్ రికార్డ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది ఫైనల్ ప్రాక్టికల్స్ ఓకేనా. ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మన ఫైనల్ రికార్డ్లో మన ఫైనల్ ఎగ్జామ్స్కి మనం ప్రాక్టికల్స్కి వెళ్ళేటప్పుడు యూ షుడ్ సబ్మిట్ దిస్ క్వశ్చన్ బ్యాంక్. క్వశ్చన్ బ్యాంక్ అని రాయకూడదు, ప్రాక్టికల్ రికార్డు. సో ప్రాక్టికల్ రికార్డులో మనం ఏమేమి క్వశ్చన్స్ రాయాలి అంటే కొంతమంది ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్, సరే కాలేజ్కి వెళ్ళని వాళ్ళు ఓకే, సరిగా కాలేజీలో వెళ్ళిన స్టూడెంట్స్ ఫ్యాకల్టీ లేని వాళ్ళు, ఇన్సఫిషియంట్ ఫ్యాకల్టీ, ప్రాపర్ ఫిజికల్ సెటప్ ఆఫ్ ది బిల్డింగ్ ఫర్ ది క్లాసెస్ ఓకే, ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ హూ బంక్ ద క్లాసెస్ రెగ్యులర్లీ ఓకే, ఎకనామికల్ బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళకి, తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఓకే, అలాంటి వాళ్ళ స్టూడెంట్స్ అందరి కోసం ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా. క్వశ్చన్ బ్యాంక్ అంటే అర్థమైందిగా, ప్రాక్టికల్ రికార్డ్ బుక్లో రాయాల్సిన క్వశ్చన్స్ అన్నీ ఈ క్వశ్చన్ బ్యాంక్లో ఉంటాయి ఓకేనా. పేపర్ 1 సో ఇన్ దిస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందుగా మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయో మనం డిస్కస్ చేసుకున్నాం ఓకేనా. పేపర్ 1 ఏమనుకున్నాం, అనాటమీ అండ్ ఫిజియాలజీ ఓకే, అనాటమీ అండ్ ఫిజియాలజీ ఫర్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ పేపర్ 1 ఏంటి, అనాటమీ అండ్ ఫిజియాలజీ ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ద పేపర్ 2 ఈజ్ ద సైకాలజీ అండ్ అబ్నార్మల్ సైకాలజీ. పేపర్ 1 ఏంటిది, అనాటమీ అండ్ ఫిజియాలజీ. పేపర్ 2 ఈజ్ ద సైకాలజీ అండ్ అబ్నార్మల్ సైకాలజీ ఓకే. నెక్స్ట్ థర్డ్ పేపర్ ఈజ్ ద బయోమెకానిక్స్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ. బయోమెకానిక్స్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ ఓకే. సో ఫస్ట్ ఇయర్లో 3 సబ్జెక్ట్స్ అనుగుణంగా ఫస్ట్ ఇయర్ 3 సబ్జెక్ట్స్ ఏంటి, అనాటమీ అండ్ ఫిజియాలజీ ఓకే, అనాటమీ అండ్ ఫిజియాలజీ ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ సైకాలజీ అండ్ అబ్నార్మల్ సైకాలజీ ఓకే. థర్డ్ పేపర్ ఈజ్ ద biomechanicks and exercise therapy. There are 3 subjects will be there for the physiotherapy first year students okay. We are moving on to the session. What are the deleted topics are there in paper 1 okay. పేపర్ 1లో ఏమనుకున్నాం మనం, పేపర్ 1లో అనాటమీ అండ్ ఫిజియాలజీ అనుకున్నాం కదా. సో మ్యాక్సిమం హూ ఎవర్ రైటింగ్ ఫర్ ది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు ఓకే. సో వన్స్ ఇది తెలిసినా పర్లేదు, ఇంకా కొంచెం తెలుసుకుంటే ఇంకా మంచిది ఓకేనా. సో 3 hours ఉంటుంది. సో ఇన్ ఈచ్ పేపర్ యూ విల్ హ్యావ్ ది సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఓకే. సెక్షన్ 1లో 5 క్వశ్చన్స్ ఉంటాయి ఓకే. నెక్స్ట్ సెక్షన్ ఎక్స్క్యూజ్ మీ, సెక్షన్ 1లో
5 క్వశ్చన్స్, సెక్షన్ 2లో 5 క్వశ్చన్స్, సెక్షన్ 3లో కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక మ్యాక్సిమం అవర్స్ 3 అవర్స్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ యూ హ్యావ్ టు, అండ్ మనం ప్రాక్టికల్ రికార్డులో రాయాల్సిన క్వశ్చన్స్ మాత్రం 5 క్వశ్చన్స్. అంటే సెక్షన్ 1లో 5 క్వశ్చన్స్ రాయాలి, సెక్షన్ 2లో కూడా 5 క్వశ్చన్స్ రాయాలి, సెక్షన్ 3లో కూడా 5 క్వశ్చన్స్ రాయాలి. ఓకే, కానీ సెక్షన్ 1 బట్ మీరు రాయాల్సిన క్వశ్చన్స్ మాత్రం 5 క్వశ్చన్స్. కానీ ఫైనల్ ఎగ్జామ్స్లో యూ విల్ హ్యావ్ ద 2 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ కానీ 3 క్వశ్చన్స్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి యూ విల్ హ్యావ్ ద ఓన్లీ 1 చాయిస్. 2 క్వశ్చన్స్ అందులో మీరు ఒకటి చాయిస్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 20 మార్క్స్. సెక్షన్ 1లో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే ఎన్ని మార్క్స్? 20 మార్క్స్. సెక్షన్ 2 10 మార్క్స్. ఓకేనా, సెక్షన్ ఏ ఒకటి రాయాలి, సెక్షన్ 2లో కూడా 1 క్వశ్చన్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్, సెక్షన్ 3లో కూడా యూ హ్యావ్ టు అటెంప్ట్ 3 క్వశ్చన్స్. ఓకేనా, సో ఇందులో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఎన్ని మార్క్స్? 20 మార్క్స్ అనుకున్నాం. సెక్షన్ 2లో 10 మార్క్స్, నెక్స్ట్ సెక్షన్ 3 ఆల్సో 10 మార్క్స్. ఒక 20 + 20 30. ఓకే, 20 + 10 30. ఓకే, నెక్స్ట్ 30 + 10 40. ఓకే, రికార్డ్ 5 మార్క్స్. ఓకేనా, 45. నెక్స్ట్ వైవా 5, 45 + 5 50 మార్క్స్. ఓకేనా, సో పేపర్ 1 ఓవరాల్గా యూ విల్ హ్యావ్ ది 50 మార్క్స్. ఓకే, ఓకే సార్, we will see the section 1. ఓకే, సెక్షన్ 1లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, డ్రా ఎ నీట్ డయాగ్రామ్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ డిస్కస్ అబౌట్ ఇట్స్ పార్ట్స్. ఓకేనా, ఒక జీర్ణ వ్యవస్థ గురించి డయాగ్రామ్ రాయమన్నారు, ఒక డ్రా చేయమన్నారు. డ్రా ఎ నీట్ డయాగ్రామ్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ డిస్కస్ అబౌట్ ఇట్స్ పార్ట్స్. ఒకటి వాటి యొక్క భాగాలను వివరిస్తూ దాని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ద డ్రా ఎ నీట్ డయాగ్రామ్ ఆఫ్ హార్ట్ అండ్ డిస్కస్ అబౌట్ సర్క్యులేషన్ ఆఫ్ హార్ట్. ఓకేనా, గుండె మరియు రక్త ప్రసరణ వ్యవస్థ గురించి డిస్కస్ చేసి డయాగ్రామ్ వేయమన్నారు. నెక్స్ట్ కనింగా డ్రా ఎ నీట్ డయాగ్రామ్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ డిస్కస్ అబౌట్ మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్. ఓకేనా, శ్వాస వ్యవస్థలో జరిగే ప్రక్రియ, దాని యొక్క మెకానిజం ఏ విధంగా ఉందంటే ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్. ఓకేనా, శ్వాస తీసుకోవడం, శ్వాస వదిలేయడం, ఉచ్ఛ్వాసం, నిశ్వాసం, దాని యొక్క ప్రక్రియ ఏంటిది, అదేవిధంగా శ్వాస వ్యవస్థ యొక్క డయాగ్రామ్ని డ్రా చేయమని చెప్పారు. నెక్స్ట్ డ్రా ఎ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ స్కిన్ అండ్ డిస్కస్ అబౌట్ ఇట్స్ ఫంక్షన్స్. ఓకేనా, చర్మం యొక్క డయాగ్రామ్ వేసు దాని యొక్క ఫంక్షన్, దాని యొక్క విధులు ఏంటిదో నిర్వర్తించమన్నారు. ఓకే, అంటే డిస్కస్ చేయాలి. నెక్స్ట్ డ్రా ఎ నీట్ డయాగ్రామ్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అండ్ మెన్షన్ ఇట్స్ పార్ట్స్. ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇచ్చినట్టు మూత్రపిండ వ్యవస్థ. ఓకేనా, మూత్రపిండం గురించి డిస్కస్ చేసి దాని యొక్క భాగాలను కూడా మెన్షన్ చేయమని చెప్పారు. దిస్ ఆర్ ఆల్ ది సెక్షన్ 1 5 క్వశ్చన్స్. అంటే ఈ కరోనా వల్ల కొన్ని సిలబస్ని డిలీట్ చేయడం అనేది జరిగింది అనుకున్నాం, కానీ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది మెడికల్ స్టూడెంట్స్. ఇట్ మే బీ వొకేషనల్, ఇట్ మే బీ ప్రొఫెషనల్, ఇట్ మే బీ లైక్ ఎంబీబీఎస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. కాబట్టి మనకి ఇందులో చాయిస్ అనేది కంపల్సరీగా మేబీ ఉండకపోవచ్చు అనుకున్నాను, కానీ ఇందులో క్వశ్చన్స్ అనేవి డిలీట్ చేయలేదు. అనాటమీ అండ్ ఫండమెంటల్స్ ఇస్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఇస్ ద ఫండమెంటల్స్ ఫర్ ది మెడికల్ స్టూడెంట్స్. సో పారామెడికల్స్ ఆల్సో వీఆర్ బిలాంగ్స్ టు ద మెడికల్ ప్రొఫెషన్ కాబట్టి మనకు కంపల్సరీ దీని గురించి ఐడియా ఉండాలి. ఐడియా ఉన్నట్టయితేనే సో వెన్ యూఆర్ డూయింగ్ ద జాబ్ ఇన్ ద క్లినికల్ ఏరియా ఈజీలీ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, ఈజీలీ వీ కెన్ రికగ్నైజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది స్టూడెంట్స్. కాబట్టి ప్రాబ్లమ్ ఆఫ్ ది పేషెంట్స్ మనకు అనాటమీ అండ్ ఫిజియాలజీ క్లియర్గా మనకు అన్నీ అర్థం చేసుకున్నట్టయితేనే మనకు ఫ్యూచర్లో అబ్నార్మల్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో వెన్ యూఆర్ హ్యావింగ్ ఇంటరాక్షన్ విత్ ద పేషెంట్స్. ఓకేనా, పేషెంట్స్కి మనం కమ్యూనికేట్ అవ్వడం వాళ్ళకి ప్రాబ్లమ్స్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో వెన్ యూ విల్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ ఇఫ్ యూ నో ద నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ ది అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ ది పీపుల్, సో then only you can able to recognize the problem of the patients in the hospital settings. So that is the reason they didn't reduce the syllabus in the anatomy and physiology. It's clear to everyone. You have to write all the questions, you have to prepare, and you have to go for the final exams. Okay, it's clear. So next, coming to the section U, identify the joint, ball socket or hinge joint, perform the movements of occurring on it. అంటే ఇది నీకు జాయింట్స్ అనేవి మనకున్నాం కదా, అంకిల్ జాయింట్, నీ జాయింట్స్, ఇవన్నీ. ఓకే, ఓన్లీ దే హ్యావ్ మెన్షన్ బాల్ అండ్ సాకెట్ ఆర్ హింజ్ జాయింట్. ఓకే, దాని గురించి డిస్కస్ చేయమన్నారు. పర్ఫార్మ్ ద మూమెంట్స్ అక్కరింగ్ అన్నారు, అంటే ఏ విధంగా దాని యొక్క మూమెంట్స్ అనే ఏ విధంగా కదలికలు ఏ విధంగా ఉంటాయో దాని గురించి డిస్కస్ చేయమన్నారు. ఓకేనా, దిస్ ఇస్ షోల్డర్ జాయింట్. నెక్స్ట్ వన్ ద షోల్డర్ జాయింట్, పెల్విక్ జాయింట్ లేదా హిప్ జాయింట్ అంటారు, తర్వాత నీ జాయింట్, యాంకిల్ జాయింట్స్, ఇవన్నీ జాయింట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, సిస్టమాటిక్గా. ఓకేనా, షోల్డర్ దగ్గర ఉన్న షోల్డర్ జాయింట్ అంటారు. ఓకే, మన నడుము దగ్గర ఉన్నదాన్ని ఏమంటారు, పెల్విక్ జాయింట్స్ లేదా హిప్ జాయింట్ అంటారు. నెక్స్ట్ మన మడిమ దగ్గరగా, ఓకే, మోకాలు దగ్గర మోకాల దగ్గరికి వచ్చేదాన్ని నీ జాయింట్ అంటారు. కిందికి ఉన్న దగ్గర ఏమైనా యాంకిల్ జాయింట్స్ అంటారు. బట్ దే ఆస్క్డ్ ఓన్లీ బాల్ ఆర్ సాకెట్ ఆర్ హింజ్ జాయింట్, అంటే
బంతికాలు బొంగరపు కీలు బంతికాలు అని ఉన్నాయి కదా, అవి ఆ జాయింట్ సంబంధించిన ఏవేవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయమని చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద ఐడెంటిఫై ద బోన్స్ kept its place, different types of bones, long, short, irregular, flat bones, tell the examples of it. ఓకేనా, ఐడెంటిఫై ద బోన్స్ kept its place. ఓకే, సమాంతరంగా తర్వాత డిఫరెంట్ చాలా అంటే మన బోన్స్లో ఉన్న రకాలు ఏంటి, వాటి యొక్క ఏంటి అంటే సిస్టమాటిక్ ప్లేస్. ఓకేనా, షార్ట్ కానీ లాంగ్ కానీ ఇర్రెగ్యులర్గా, ఓకే, సమానంగా చిన్నవిగా పెద్దవిగా ఇర్రెగ్యులర్గా ఫ్లాట్గా ఉన్న బోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ డిస్కస్ ద క్రేనియల్ నర్వ్స్ విత్ ఫంక్షన్స్ ఇన్ ఆర్డర్. ఓకేనా, మన బ్రెయిన్లో ఉన్న క్రేనియల్ నర్వ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క విధులు ఏంటి రెగ్యులర్గా ఆర్డర్లో రాయమని చెప్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు ద ఐడెంటిఫై ద మజిల్ మార్క్డ్ క్వాడ్రిసెప్స్, హామ్స్ట్రింగ్స్, deltoid, biceps, triceps, and show the origin, insertion, name the nerve supply and perform the action of any one of the muscles. కాబట్టి ఇవన్నీ కూడా క్వాడ్రిసెప్స్, ఓకేనా, హామ్స్ట్రింగ్స్, డెల్టాయిడ్ అంటే మన మామూలుగా అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే మనకు ఇంజెక్షన్ ఇచ్చేది కాబట్టి డెల్టాయిడ్ మజిల్స్ అంటే. బైసెప్స్ అంటే మన చేతి దగ్గరగా ఉన్నది, ట్రైసెప్స్ కూడా అక్కడే ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ అంటే దాని యొక్క ఆరిజిన్, దాని యొక్క ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, హౌ దిస్ బోన్స్ దిస్ మజిల్స్ ఆర్ హ్యావింగ్ ద నర్వ్ సప్లై. ఓకేనా, నరాల సప్లై ఏ విధంగా ఉంటుంది ఈ మజిల్స్కి అనేవి. ఓకేనా, ఇవన్నీ ఒక ఆర్డర్లో అంటే ఒకదాని గురించి ఎక్స్ప్లెయిన్. యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ద యాక్షన్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ది మజిల్. ఇవన్నీ డిస్కస్ చేస్తూ అందులో ఏదో ఒక దాని గురించి డిస్కస్ చేయమని అడిగారు. నెక్స్ట్ కమింగ్ టు ద రికార్డ్ ద వైటల్ సైన్స్ ఆఫ్ ది మోడల్ గివెన్ టు. ఏదైతే మోడల్ ఇస్తారో దాని గురించి వైటల్ సైన్స్, దాని యొక్క ముఖ్యమైన వాల్యూస్ గురించి, ముఖ్యమైన లక్షణాల గురించి డిస్కస్ చేయమని. రికార్డ్ ద వైటల్ సైన్స్ ఆఫ్ ది మోడల్ గివెన్ టు. మీకు ఏదైతే ఇస్తున్నారో దాని గురించి డిస్కస్ చేయమని. ఓకేనా, నెక్స్ట్ ఓకే రైట్, ఆల్రెడీ కంప్లీట్ సెక్షన్ 1, సెక్షన్ 2. సో సెక్షన్ 2లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 5 క్వశ్చన్స్ కాబట్టి ఇందులో కూడా చాయిస్ అనేది కానీ డిలీటెడ్ టాపిక్స్ కానీ ఏది లేదు. అంటే యూ విల్ గెట్ ద చాయిస్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామ్స్. రికార్డ్ పర్పస్లో అన్ని క్వశ్చన్స్ చదవాలి. ఓకేనా, అదేవిధంగా ఫైనల్ ఎగ్జామ్స్ ఇవన్నీ చదివితే, ఇవన్నీ రికార్డ్ రాస్తే అందులో నుంచి యూ విల్ గెట్ ద 1 చాయిస్. 2 క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్లో ఒకటి చాయిస్ ఉంటుంది, ఒకటి రాయాలి. ఓకే, సెక్షన్ 1లో 10 మార్క్స్, సెక్షన్ 2లో 20 మార్క్స్. నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ 3 చూద్దాం. ఓకేనా, సెక్షన్ 3. సో ఇన్ దిస్ ఆల్సో ఈచ్ బిట్ యూ విల్ హ్యావ్ ద 4 క్వశ్చన్స్. సో వాట్ ఎవర్ యూ విల్ అటెంప్ట్ ద బిట్, ఇట్ మే బి 11, 12, 13, 14, 15, బట్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్ గివెన్ ఇన్ ద బిట్. ఓకే, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 11 బిట్ అనుకున్నాం, బీపీ ఆపరేటర్స్ ఒకటి రాస్తే సరిపోదు. యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. బీపీ ఆపరేటర్, థర్మామీటర్, స్టెథోస్కోప్, మైక్రోస్కోప్, నీ హ్యామర్, ఓకే, వర్టిబ్రా, ఇవన్నీ కూడా మనకి 11లో ఏమి ఇచ్చారో అవన్నీ అటెంప్ట్ చేయాలి. అందులో ఒకటి అటెంప్ట్ చేస్తే యూ విల్ ద లూజర్స్. ఓకే, అర్థమవుతుందా? సెక్షన్ 3లో దీన్ని ఏమంటారు, సెక్షన్ 3 ఏమంటారంటే స్పాటింగ్ ఆర్ ఐడెంటిఫికేషన్. అంటే మనకు అక్కడ లేబుల్స్ అని మనకు ఎగ్జామ్లో ప్రాక్టికల్స్లో మనకు స్లైడ్స్ లాగా చూపిస్తారు. ఇవన్నీ కూడా దాన్ని ఐడెంటిఫై చేయాలి, దాన్ని డయాగ్రామ్ డ్రా చేసి యూ హ్యావ్ టు రైట్ ద ఫంక్షన్స్ ఆర్ యూజెస్. దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తాం, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, దాన్ని కూడా డ్రా చేస్తూ మనము డయాగ్రామ్ అని డ్రా చేసి దాని యొక్క ఫంక్షన్స్ యూజెస్ అనేవి రాయాలి. ఓకేనా, సెక్షన్ 3 అనేది స్పాటింగ్, అంటే స్పాట్ చేసి గుర్తుపట్టడం అదేంటిది. ఓకేనా, మీరు స్పాట్లో ఆన్ ది స్పాట్ అంటే మీరు ఎగ్జామ్స్ వెళ్ళగానే ఆన్ ది స్పాట్లో ఏమి పెట్టారో ఆ స్పాట్. ఓకే, కాబట్టి అందులో మీరు ఆ స్పాటింగ్లో మీరు ఐడెంటిఫై చేసి దాని యూజెస్ అనేది రాయాలి. ఓకే, సెక్షన్ 3లో 10 క్వశ్చన్స్. ఓకేనా, ఏం చూద్దాం. బీపీ ఆపరేటర్, థర్మామీటర్, స్టెథోస్కోప్, మైక్రోస్కోప్, నెక్స్ట్ హ్యూమర్. నెక్స్ట్ 12th క్వశ్చన్ వర్టిబ్రే, స్కల్, ఓకే, పటెల్లా, సపరేట్ స్కల్ is a separate, patella is separate. ఇక్కడ కూడా stethoscope is separate, microscope is separate. BP apparatus, comma, thermometer, comma, stethoscope, comma, microscope, comma, knee hammer. In the same way, vertebrae is separate, skull is separate, patella is separate, humerus and femur. Next, liver, okay, quad equina, cerebellum, neuron, pancreas. Next, sternoclavicular joint, synovial joint, knee joint, tarsal joint, wrist joint. Next, pulse rate, respiratory rate, thermometer, temperature, BP and heart sound. So these are all the questions that comes under the section 3. Okay na? So ivanni kuda paper 1 for the physiotherapy students in the subject of the anatomy and physiology lo 3 sections unnai kada. Okay, so first section 1 lo 20, section B lo 10, next section 3 lo 10, viva
5 మార్క్స్ ఆర్ రికార్డ్ ఆల్సో 5 మార్క్స్, ఓవరాల్గా 50 మార్క్స్. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. సో మోడల్ ఎగ్జామ్లో ఈ విధంగా ఉంటుంది. సో ఫైనల్ ఎగ్జామ్స్కి మీరు ఎవరైతే ఫైనల్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి యూ విల్ గెట్ లైక్ దిస్. ఓకే, పేపర్ 1 అనాటమీ అండ్ ఫిజియాలజీ, టైం 3 hours అని చెప్తారు. అందులో నుంచి 5, 9, 14 అని ఇస్తారు. 5, 9 అనగానే మీ రికార్డ్ బుక్లో 5 క్వశ్చన్ అంటే మీరు ఒకవేళ ఈ నెంబర్స్ అనే గుర్తు లేకపోయినా మేడమ్స్ దే విల్ ఎక్స్ప్లెయిన్ వెన్ యూఆర్ రైటింగ్ ద ఫైనల్ ప్రాక్టికల్స్. ఓకేనా, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 5th సెక్షన్ 1లో 5th క్వశ్చన్ ఏంటో దే విల్ ఓకే మీరు రాయాలి. 9th క్వశ్చన్ సెక్షన్ బిలో, నెక్స్ట్ సెక్షన్ 3rd 14th క్వశ్చన్ ఇస్తారు. ఈ విధంగా ఇచ్చిన 5 ఓకే 5 నెంబర్ ఇస్తారు. అందులో నుంచి మీరు డైరెక్ట్గా రాయాలి. కొన్నిసార్లు మేబీ ఆప్షన్స్ అనేవి ఓకే ఇలా 5, 9, 14 ఆప్షన్స్. ఇందులో చాయిస్ అనేది ఏమీ లేదు, డైరెక్ట్గా యూ హ్యావ్ టు అట్. ఓకేనా, అర్థమవుతుంది. దిస్ ఇస్ ద మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామ్, ఫైనల్ ప్రాక్టికల్స్ ఫర్ ది ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది అనాటమీ అండ్ ఫిజియాలజీ. ఇట్స్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే, సో డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ ఫర్ యూ ఆల్ పీపుల్. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ కమింగ్ టు ద సెక్షన్ పేపర్ 2 ఫర్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే, పేపర్ 2 ఈజ్ ద సైకాలజీ అండ్ అబ్నార్మల్ సైకాలజీ. ఓకేనా, సైకాలజీ అండ్ అబ్నార్మల్ సైకాలజీ, మానసిక. ఓకే నెక్స్ట్ సెక్షన్ 1లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఎవాల్యుయేట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది గివెన్ చైల్డ్. ఓకే, ఎవాల్యుయేట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది గివెన్ చైల్డ్. ఓకేనా, చైల్డ్ యొక్క తన యొక్క ఇంటెలిజెన్స్ కెపాసిటీ, అతని యొక్క మెమరీ పవర్ని గురించి అంచనా వేయడం ఏ విధంగా అడుగుతుంది. నెక్స్ట్ డిస్కస్ అబౌట్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ సైకియాట్రిక్ పేషెంట్స్. అబ్నార్మల్ అంటే వారి యొక్క ఎవాల్యుయేషన్ ఇస్ నథింగ్ బట్ అంచనా వేయడం. ఓకే, సైకియాట్రిక్ మానసికంగా ఇబ్బంది పడుతున్న, మానసిక ఓకే ఎదుగుదల లేకుండా మానసిక పేషెంట్స్, ఓకే మానసిక రుగ్మతలు, మానసిక ఇల్నెస్, అనారోగ్యానికి గురి అయిన వారి యొక్క పేషెంట్స్ని ఏ విధంగా అంచనా వేస్తారు, వాళ్ళ యొక్క అబ్నార్మల్ బిహేవియర్ని. ఓకేనా, నెక్స్ట్ ట్రీట్ ద జీరియాట్రిక్ పేషెంట్. అంటే జీరియాట్రిక్స్ నథింగ్ బట్ ఓల్డ్ ఏజ్ 60 అబోవ్ ఉన్న వాళ్ళని జీరియాట్రిక్ అంటారు. కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్, ఏ విధంగా చికిత్స అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎలాంటి చికిత్స యూ విల్ గివ్ ద ట్రీట్మెంట్ ఫర్ ది జీరియాట్రిక్ పేషెంట్. డిస్కస్ ది ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్స్ విత్ ఆల్కహాలిజం. అంటే ఆల్కహాల్కి, మత్తు పదార్థాలకి, ఒక తాగుడికి బానిసైన వ్యక్తికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తావు. ఓకేనా, సో దీస్ ఆర్ ది 4 క్వశ్చన్స్. ఓకే, 5th క్వశ్చన్ అనేది డిలీట్ చేశారు. టేక్ ద పర్సనాలిటీ అసెస్మెంట్ ఆఫ్ ది పేషెంట్ గివెన్ టు యూ. కాబట్టి ఇది మనం ఒక వ్యక్తి యొక్క వాళ్ళ యొక్క పర్సనాలిటీని ఏ విధంగా అసెస్ చేస్తాం అనేది ఈ క్వశ్చన్ రాయాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, మనకు అనాటమీలో ఏ క్వశ్చన్స్ కూడా డిలీట్ చేయలేదు, కానీ పేపర్ 2లో డిలీట్ చేశారు. ఓకేనా, 5th క్వశ్చన్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి నో నీడ్ టు రైట్ ఇన్ ద ప్రాక్టికల్ రికార్డ్ బుక్, నో నీడ్ టు ప్రిపేర్ ఫర్ ది ఫైనల్ ప్రాక్టికల్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెక్షన్ 2 డెమాన్స్ట్రేట్ ద క్లాసికల్ కండిషన్. ఓకేనా, డెమాన్స్ట్రేట్ ద క్లాసికల్ దాని గురించి డిస్కస్ చేయమంటే. నెక్స్ట్ గివ్ కౌన్సిలింగ్ టు ద క్లయింట్ టు ఓవర్కమ్ కాన్ఫ్లిక్ట్స్. ఓకేనా, గివ్ కౌన్సిలింగ్ అంటే ఓవర్కమ్ కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ఏ విధంగా బయట పడాలో, వాట్ ఆర్ ద కౌన్సిలింగ్ మెథడ్స్ యూ విల్ అప్లై ఫర్ ది పేషెంట్స్ హూ విల్ హ్యావ్ ది లైక్ ఎక్కువగా వాళ్ళకి స్ట్రెస్ రిలేటెడ్గా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడాలి. ఓవర్కమ్ ద కాన్ఫ్లిక్ట్స్. ఓకే, అంటే గొడవ నుంచి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ ఏ విధంగా వాళ్ళ యొక్క మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారో ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి హౌ యూ విల్ గివ్ ద సజెషన్స్, అడ్వైసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకేనా, సో కౌన్సిలింగ్ అంటే బాగా ఒత్తిడి లోనై ఆ ప్రాబ్లమ్స్ బయటపడాలంటే నువ్వు ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తావు. నెక్స్ట్ హెల్ప్ ద పేషెంట్ గివెన్ టు యూ ఇన్ ఓవర్కమింగ్ మెనోపాజల్ సిండ్రోమ్. ఓకేనా, మెనోపాజల్ సిండ్రోమ్స్ అంటే ముట్టు ఆగిపోవడం, మెచ్యూరిటీ అవ్వడం, పుష్పవతి అవ్వడం అంటారు కదా, ఒక మెచ్యూర్ అవ్వడం అని. అలాంటిదని మనము మెనార్కీ అంటాము. మెనోపాజ్ ముట్టు ఆగిపోవడం, కాబట్టి దాన్ని మెనోపాజ్ అంట. కాబట్టి ఎవరికైతే మెనోపాజ్ ముట్టు ఆగిపోతుందో సో అలాంటి సిండ్రోమ్ అంటే కొన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ముట్టు ఆగిపోయే కొంచెం 35 to 40 స్టేజెస్, అంటే 40 or 45 కొంతమంది అకార్డింగ్ టు దేని కండిషన్స్ని బట్టి కొంతమంది ముట్టు తొందరగా ఆగిపోతుంది, కొంతమందికి ఎగ్జాక్ట్ టైం వరకు ఆగిపోతుంది. ఇట్ మే బీ సమ్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ కండిషన్ ఆఫ్ ది పేషెంట్స్ క్లయింట్స్. ఓకే, హెల్ప్ ద పేషెంట్ గివెన్ టు ఇన్ ఓవర్కమింగ్ మెనోపాజల్ సిండ్రోమ్. కాబట్టి వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అవ్వాలంటే వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ అనేది నువ్వు ఇస్తావు. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్కస్ అబౌట్ ది సైకలాజికల్ చేంజెస్ ఇన్ చైల్డ్హుడ్. ఓకేనా, కాబట్టి
సైకలాజికల్ చేంజెస్ ఇన్ చైల్డ్హుడ్ అంటే చిన్నతనంలో ఉన్నప్పుడు సైకలాజికల్ మానసికమైన ప్రవర్తనలో మార్పులు ఏ విధంగా ఉంటాయి పిల్లల కామన్గా. ఓకే, చిన్న వయసులో బాల్య వయసులో చిన్నపిల్లల మానసికమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి వాటిని డిస్కస్ చేయని అడుగుతున్నాను. ఓకే, సో దీస్ ఆర్ ది 5 క్వశ్చన్స్ విల్ బి దేర్. ఇన్ ది 6th క్వశ్చన్ దే డిలీటెడ్. ఓకేనా, 6 డెమోన్స్ట్రేట్ ట్రీటింగ్ ఆఫ్ డిఫరెంట్ సైకియాట్రిక్ కండిషన్స్ అనేవి డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఫస్ట్ సెక్షన్ 1లో 5th క్వశ్చన్ డిలీట్ చేశారు, సెక్షన్ 2లో 6th క్వశ్చన్ డిలీట్ చేశారు. ఓకేనా, సెక్షన్ B 3 ఆర్ C 11th క్వశ్చన్ డిలీట్ చేయడం అని జరిగింది. కాబట్టి నో నీడ్ ఆఫ్ రీడ్, నో నీడ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ ఐ థింక్. ఓకే, 12th క్వశ్చన్ వర్బల్ లెర్నింగ్, మోటార్ లెర్నింగ్, కాన్సెప్ట్ లెర్నింగ్ అండ్ సీరియల్ లెర్నింగ్. కాబట్టి ఇవన్నీ కూడా మనం రాయాలి, చదవాలి. వాళ్ళు స్పాటింగ్ కానీ ఏదైనా ఇంకా కొన్ని వాటి స్పాటింగ్ వీలు కాకపోతే అట్లీస్ట్ యూ హ్యావ్ ట్రై ద ఫంక్షన్స్ అండ్ యూజెస్ ఆఫ్ ది గివెన్ క్వశ్చన్. ఏ క్వశ్చన్ అయితే ఇస్తారు, కొన్ని స్పాటింగ్ అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ కానీ తదితర ఇన్స్ట్రుమెంట్స్ కానీ దొరకకపోవచ్చు. కాబట్టి అలాంటప్పుడు మేబీ మీ అకార్డింగ్ టు యువర్ ఇన్సులేటర్, అకార్డింగ్ టు యువర్ లైక్ ఏ ప్రాక్టికల్ ఎగ్జామినర్, సో దే విల్ గివ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ యూ. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా మీరు రాయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్ రికార్డ్ అనేది అకార్డింగ్ టు యువర్ క్లాస్ టీచర్ ఆర్ యువర్ సబ్జెక్ట్ టీచర్, అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు ఫాలో ద ప్రాక్టికల్ రికార్డ్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ స్టాన్ఫోర్డ్ బైనెట్ స్కేల్, విషెస్ మెమరీ స్కేల్, ఇంటెలిజెంట్ టెస్ట్, ఇవన్నీ కూడా 13th. 14th వన్ టైప్స్ ఆఫ్ థింకింగ్, టూల్స్ ఆఫ్ థింకింగ్, ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్. సో ఇవన్నీ కూడా 14th క్వశ్చన్. నెక్స్ట్ వన్స్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అండ్ ఇట్స్ ఫేసెస్. ఓకేనా, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అండ్ ఇట్స్ ఫేసెస్, దీస్ ఆర్ 15th క్వశ్చన్. కాబట్టి ఇందులో 11th క్వశ్చన్ అనేది డిలీట్ చేశారు కాబట్టి ఇందులో రాయాల్సింది కానీ చదవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, సో దిస్ ఇస్ క్లియర్ టు ఎవ్రీవన్. ఫస్ట్ సెక్షన్ 1 20, సెక్షన్ 2 10, సెక్షన్ 3 ఆల్సో 10 మార్క్స్. ఇందులో ఏది ఇచ్చినా కూడా నేను చెప్పాను, ఒక క్వశ్చన్ ఒక సబ్జెక్ట్ చెప్పానంటే ఓవరాల్గా ఆల్ ది సబ్జెక్ట్స్ అది అప్లికబుల్ అంటే వర్తిస్తుంది. కాబట్టి నో నీడ్ ఆఫ్ డిస్కసింగ్ వన్స్ అగైన్ అండ్ అగైన్ ఇట్స్ క్లియర్. సో 5 మార్క్స్, సో ఇక్కడ వరకు 40 మార్క్స్. సో తర్వాత ఏమనుకున్నాం, రికార్డు 5 మార్క్స్ అండ్ వైవా ఆల్సో 5 మార్క్స్. ఇట్స్ క్లియర్. సో నెక్స్ట్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఇది మోడల్ అక్కడ గుర్తుపెట్టుకోండి. 5th 9th 14 క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారు, మన 5th సెక్షన్ 1లో 5th సెక్షన్ 2లో 9 క్వశ్చన్ ఇది. కానీ ఇది ఓన్లీ ఓవరాల్గా సిలబస్ని ఉద్దేశించి చెప్తుంది. కాబట్టి ఇక్కడ మామూలుగా ఇప్పుడు 5 9 14 అనుకున్నాం. ఓకేనా, 5 9 14 కాబట్టి 5th క్వశ్చన్ 5 అనుకున్నాను. కాబట్టి ఆల్రెడీ డిస్కస్ చేశారు కదా మేడం, మళ్ళీ ఎందుకు ఇచ్చారనంటే మీకు డిలీటెడ్ చేసిన టాపిక్స్ మాత్రం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. కానీ ఇది మోడల్ పేపర్ ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సెక్షన్ ఏలో ఒక క్వశ్చన్, సెక్షన్ బిలో ఒక క్వశ్చన్, సెక్షన్ సిలో ఒక క్వశ్చన్ ఇస్తారు, బట్ మీరు రాయాలని. కానీ ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రీవియస్గా మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇచ్చారు. కానీ మీరు ఏది డిలీట్ చేశారో దాన్ని వదిలేసి అదే క్వశ్చన్ వస్తుందని గ్యారంటీ ఉండదు మోడల్ పేపర్లో. జస్ట్ ఐడియా కోసం మాత్రమే ఇస్తారు మోడల్ పేపర్లో. ఓకేనా, ఎందుకంటే జస్ట్ మీరు 5-10 minutes ఎగ్జామ్ అనగానే వాళ్ళు వెబ్సైట్లో పెడతారు, నెట్లో వాళ్ళు ఎగ్జామినర్గా వాళ్ళు చూసి బోర్డు మీద రాయడం అనేది జరుగుతుంది. ఇట్స్ క్లియర్నా? ఓకే, అర్థమవుతుందిగా. 5th క్వశ్చన్ 9th క్వశ్చన్ 14th క్వశ్చన్స్ అనేవి అవి డిలీట్ చేశారు కదా మేడం, మళ్ళీ ఎందుకు డిస్కస్ చేస్తున్నారని కాదు. మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా ఉంటుందని జస్ట్ ఐ వాంట్ టు గివ్ ద మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ఫైనల్ ప్రాక్టికల్స్. క్లియర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద పేపర్ 3. Okay, paper 3 is the biomechanics and exercise therapy. Okay, biomechanics and exercise therapy. So this is also I think important subject for physiotherapy students. Okay, section 1 lo enti perform passive movements. Okay, perform passive, excuse me. Okay, perform passive movements either UL by LL on the model ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్. ఓకేనా, అర్థమవుతుందా? ఇది మనం సెక్షన్ 1లో ఏదైతే మోడల్ ఇస్తారో దాని యొక్క ప్రిన్సిపల్స్. పర్ఫామ్ ప్యాసివ్ మూమెంట్స్ అంటే యాక్టివ్ అంటే వారికి వారిగా చేయడం, ప్యాసివ్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద అనదర్ దే విల్ డూ. ఓకేనా, ఇతరుల సహాయంతో చేసేది ప్యాసివ్ మూమెంట్స్ అంటారు. ఓకేనా, ఏదో ఒకటి అప్పర్ లిగమెంట్స్ ఆర్ లోవర్ లిగమెంట్స్ ఐ థింక్. ఓకే, నాకు అంత ఐడియా లేదు ఫిజియోథెరపీ అనేది. ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్స్ సో ట్రై టు కీప్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద ఫిజియోథెరపీ లెక్చరర్, ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ది MPHW. ఓకే, ఐఎమ్ ది MS నర్సింగ్ ఫ్యాకల్టీ. ఓకే, అందుకనే ఇఫ్ యూ డూ ఎనీ మిస్టేక్స్ ఐ డోంట్ నో అబౌట్ దిస్ అండ్ ఆల్ ద థింగ్స్ను. ఒకవేళ మిస్టేక్లు నేను ఏదైనా ప్రొనౌన్స్ చేసినా కూడా మీరు యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎందుకంటే మనం ఎప్పుడుగా రాంగ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, బట్ ఇట్ షుడ్ నాట్ గివ్ ద రాంగ్ ఆన్సర్స్.
రాంగ్ ఆన్సర్స్ అనేది ఇవ్వకూడదని మై ఇంటెన్షన్. ఓకేనా, ఇది చూడండి. నెక్స్ట్ డెమోన్స్ట్రేట్ ద యాక్టివ్ మూమెంట్స్ టు ద మోడల్ గివెన్ టు యూ. ఓకేనా, మీకు డెమోన్స్ట్రేట్ ద యాక్టివ్ మూమెంట్స్. ఓకే, మనకి ఇచ్చిన మోడల్లో డెమోన్స్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ చేసి చూపించుట. ఓకేనా, చేసి చూపించేదాన్ని మన డెమోన్స్ట్రేషన్స్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ టీచ్ వేరియస్ రిలాక్సేషన్ టెక్నిక్స్ టు ద మోడల్ గివెన్ టు యూ. ఓకేనా, కాబట్టి ఏదైతే ఉన్నాయో రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేది టీచ్ చేయడం. ఓకేనా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ పర్ఫామ్ బ్యాక్ మసాజ్ గురించి. నెక్స్ట్ టీచ్ ఫ్రెకిల్స్ ఎక్సర్సైజెస్ టు ద పేషెంట్ విత్ ఇన్ కోఆర్డినేషన్. సో దీస్ ఆర్ ది 5 questions you have to read and you have to write the in practical record book for the final practicals. Next question section 2లో show the shoulder mobilization on the model given to you. ఓకే, ఇది డిలీట్ చేశారు. నెక్స్ట్ డెమోన్స్ట్రేట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఓకేనా, అంటే ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ రికవరీ ఆఫ్ ది పేషెంట్ ఫ్రమ్ ది అండ్ కండిషన్ తొందరగా రికవర్ అండి. ఎస్పెషల్ దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ది సర్జరీ అయిన వాళ్ళకి, ఆపరేషన్స్ అయిన వాళ్ళు తొందరగా రికవర్ అవ్వడానికి, వారి ఎయిర్వే క్లియర్ అవ్వడానికి, ఇన్ఫెక్షన్ రేట్ అవ్వడానికి. సో ఇవన్నీ కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎవ్రీ పేషెంట్స్ ఫర్ ది ఎర్లీ అంబులేషన్. తొందరగా లేచి నడవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నట్టు. ఓకేనా, డెమోన్స్ట్రేట్ ద ఎక్సర్సైజెస్ బ్రీతింగ్. నెక్స్ట్ సో 8th question డిలీట్ చేశారు, 9th question ఆల్సో డిలీట్ చేస్తారు. ఓన్లీ 2 questions ఆర్ దేర్ ఇన్ సెక్షన్ 2. సెక్షన్ 1లో మనకు ఏ క్వశ్చన్స్ కూడా పేపర్ 1లో ఏది డిలీట్ చేయలేదు, కానీ చూడండి లాస్ట్ పేపర్ 3లో సెక్షన్ 2లో ఇవన్నీ డిలీట్ చేశారు. అందుకని అనాటమీ అండ్ ఫిజిక్స్ అనేది అంత ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ 10th question గివ్ ద గైడ్ ట్రైనింగ్ టు పేషెంట్ హూ హ్యాస్ అబ్నార్మల్ గైడ్. నడవడానికి కరెక్ట్గా లేని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. ఓకేనా, ఫిజియోథెరపీ కదా సబ్జెక్ట్ అనేది. కాబట్టి ఇఫ్ ద పేషెంట్ ఇస్ అనేబుల్ టు స్టాండ్, అనేబుల్ టు వాక్ ప్రాపర్లీ, లైక్ హూ హ్యాస్ అబ్నార్మల్ గైడ్, కొంతమంది వంగిపోవడం, డిఫరెంట్ నడుస్తుంటారు, అలాంటి వాళ్ళకి సో హౌ యూ విల్ గివ్ ద ట్రైనింగ్ టు ద పేషెంట్స్. ఓకే, ఇందులో ఓన్లీ యూ హ్యావ్ టు రైట్ ద 7th question and 10th question. రిమైనింగ్ 3 questions ఆర్ ది డిలీటెడ్ ఫర్ ది కరోనా ఎఫెక్ట్ వల్ల, కరోనా ఇయర్లో మనకి ఇది డిలీట్ చేసిన టాపిక్స్. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ద సెక్షన్స్ 3లో స్టేషనరీ బైసికల్, సస్పెన్షన్ బెడ్, క్వాడ్రిసెప్స్ టేబుల్, వీల్ చైర్. 11th. ఓకే, 12th బిట్ ఫింగర్ ల్యాడర్, ప్యారలల్ బార్, క్రచెస్, షోల్డర్ వీల్. ఓకే, నెక్స్ట్ స్విస్ బాల్. ఓకే, పులీస్ ఆర్ స్ప్రింగ్స్, ఈక్విలిబ్రియం బోర్డ్. ఓకే, 14th question డిలీట్ చేశారు. నెక్స్ట్ నీడింగ్, పెస్టేజెస్, పర్కషన్, వైబ్రేటరీ, మ్యానిపులేషన్స్ అన్నట్టు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఇందులో ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ చేయాలి? ఓన్లీ 1 question డిలీట్ చేశారు. బట్ యూ హ్యావ్ టు రైట్ ది 11th, 12th, 13th and 15th. ఓకే, రికార్డ్ 5 marks, వైవా 5 marks, ఓవరాల్ 50 marks ఫర్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ ది ఫిజియోథెరపీ ఇన్ పేపర్ 3. ఓకే, అనాటమీ అండ్ ఫిజియాలజీ, సైకాలజీ, అబ్నార్మల్ సైకాలజీ అండ్ బయోమెకానిక్స్ అండ్ ఎక్సర్సైజ్ ఏమనుకున్నాం, ఎక్సర్సైజ్ థెరపీ. ఓకే, దీర్ ఆర్ ది 3 subjects is there for the ఫిజియోథెరపీ స్టూడెంట్స్ ఫర్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఓకే, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న మీ క్లాస్మేట్స్ ఎక్కడైతే మీ ఫిజియోథెరపీ స్టూడెంట్స్ ఉంటారో, మీ ఫ్రెండ్స్ ఉంటారో, ఓకే, సో ట్రై టు షేర్ దిస్ కంటెంట్ యువర్ క్లాస్మేట్స్. ఓకేనా, మీకు ఏదైతే డౌట్ అనిపిస్తుందో సో ట్రై టు అప్లోడ్ మై కంటెంట్ ఫర్ యూ పీపుల్. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై channel. Okay, please subscribe. So I am also available YouTube as well as the Telegram. Okay, thank you all.